సో ఈ వీడియోలో మనము ఫెయిల్యూర్ ఆఫ్ రివిటెడ్ జాయింట్స్. సో మనకి జాయింట్స్లో వెల్డింగ్ జాయింట్స్ ఉంటాయి, రివిటింగ్ జాయింట్స్ ఉంటాయి, బోల్టింగ్ జాయింట్స్ ఉంటాయి. సో రివిటింగ్ జాయింట్స్ ఏ కేసెస్లో ఫెయిల్యూర్ జరుగుతుందో ఒక జాయింట్ అనేది జస్ట్ బ్రీఫ్గా చూద్దామండి. సో ఇక్కడ మనము ఫెయిల్యూర్ ఆఫ్ రివిట్స్లో మాట్లాడుకుంటే దేర్ ఆర్ 6 ways. ఓకేనా, 6 ways. సో 6 waysలో ఒక ఫెయిల్యూర్ అనేది ఈ రివిటెడ్ ఫెయిల్యూర్ అనేది జరిగిద్దండి. సో ఆ 6 ways ఏంటంటే, ఒకటి ఫస్ట్ వచ్చేసేసి ఫెయిల్యూర్ షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ రివెట్స్. సో రివెట్స్ షియర్ ఫెయిల్యూర్ జరగడము. రెండవది వచ్చేసేసి షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్స్. షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్స్. థర్డ్ వన్ వచ్చేసేసి టెన్షన్ ఆర్ టియరింగ్, చినగడం, టియరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్స్. టెన్షన్ ఆర్ టియరింగ్. టియరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసేసి స్ప్లిట్టింగ్ ఆఫ్ ప్లేట్స్. స్ప్లిట్టింగ్ ఆఫ్ ప్లేట్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసేసి బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసేసి బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ రివెట్. సో జనరల్గా ఈ 6 types ఆఫ్ ఫెయిల్యూర్స్ని మనము డిజైన్లో కన్సిడర్ చేస్తామండి. సో వీటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్లో సంబంధించి డయాగ్రామ్స్ కూడా చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసేసి షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ రివెట్స్ ఉంది. ఒక రివెట్ అనేది షియర్ ఫెయిల్యూర్ జరిగితే ఆ జాయింట్ అనేది ఫెయిల్ అయిపోతుంది అని అన్నారు. సో దానికి సంబంధించి ఒక చిన్న డయాగ్రామ్ చూసామనంటే హియర్ ఈజ్ ద డయాగ్రామ్. షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ రివెట్. సో దీని గురించి కానీ మనం చూసాము అంటే, సో ఇక్కడ టాప్ ఒక ప్లేట్ ఉంది, బాటమ్ ఒక ప్లేట్ ఉంది, అదేవిధంగా మిడిల్లో ఒక ప్లేట్ ఉంది. సో ఈ మిడిల్ ప్లేట్ని వచ్చేసి ఈ సైడ్కి లాగుతున్నాము, ఈ 2 ప్లేట్లు వచ్చేసి టాప్ బాటమ్ ప్లేట్స్ వచ్చేసేసి టువర్డ్స్ లెఫ్ట్ సైడ్కి లాగుతున్నాము. సో ఇటువంటి కండిషన్లు ఏమవుతుంది, ఈ రివెట్ ఉంది చూసారు, రివెట్ అంటే ఏంటి, ఒక షాఫ్ట్ని ఈ 3 ప్లేట్స్కి క్రియేట్ చేసిన హోల్ లోపల ఇన్సర్ట్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే ఈ ప్లేట్ ఇటు, ఈ 2 ప్లేట్లు వచ్చేసి ఇటు సైడ్కి మూవ్ అవుతున్నాయో ఖచ్చితంగా ఇక్కడ కట్ అయిపోతుంది అనమాట ఈ రివెట్. ఈ కట్టింగ్ జరిగిందంటే దానికి రీజన్ ఏంటి అని అంటే, ఈ లోడ్ వల్ల డెవలప్ అయ్యే షియరు రివెట్ కెపాసిటీ కంటే ఎక్కువ అయితే, సో రివెట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 Nm² లోడు క్యారీ చేయగలిగితే సో ఈ లోడ్ వల్ల డెవలప్ అయింది 10 కంటే ఎక్కువ ఉందనుకోండి, డెవలప్ అయిన షియర్ స్ట్రెస్, లోడ్ వల్ల డెవలప్ అయిన షియర్ స్ట్రెస్ 10 కంటే ఎక్కువ ఉందనుకోండి, డెఫినెట్లీ ఈ రివిట్ అనేది ఇక్కడ కట్ అయిపోతుంది, అదేవిధంగా ఇక్కడ కట్ అయిపోతుంది. ఈ కేసులో మనం ఏం మాట్లాడుకోవాలి, ప్లేట్స్ ఆర్ స్ట్రాంగర్ దెన్ రివెట్. సో రివెట్ వీక్గా ఉంది కాబట్టి ఈ అప్లై చేసిన లోడ్ వచ్చేసేసి షియర్ స్ట్రెస్ డెవలప్ చేస్తుంది. ఆ షియర్ స్ట్రెస్ ఎంత ఉంది, రివెట్ మోయగలిగే దానికంటే ఎక్కువగా ఉంది కాబట్టి డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ కట్. ఇక్కడ కట్ అవుతుంది, ఇక్కడ కట్ అవుతుంది. సో అందువల్ల మనం ఇలా చూపించామన్నమాట, కట్ అయ్యి ఇటు మూవ్ అయిపోయింది. సో దిస్ ఫెయిల్యూర్ ఈజ్ నథింగ్ బట్ షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ రివెట్. సో ఇది ఒక ఫెయిల్యూర్ టైప్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం చెప్పాము, షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్ అని చెప్పాము. షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్. సో ఇక్కడ మనం మాట్లాడుకుని ఉంటే దిస్ ఈజ్ ద సెకండ్ వన్, షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్. సో ఇక్కడ కూడా మనం ఏం మాట్లాడాలి, ఎప్పుడైతే ఎడ్జ్ ఓకేనా లెస్సర్ ఎడ్జ్ డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లేట్ అనుకుంటే, ఈ ప్లేట్కి చివర్లో ఇక్కడ రివిట్ చేసామనంటే మనం లోడేసి ఇలా లాగినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కట్ అయిపోతుంది అన్నమాట. సో తక్కువ ఎడ్జ్ డిస్టెన్స్ మినిమం మెయింటైన్ చేయాలి అకార్డింగ్ టు ప్రొవిజన్స్. సో మినిమం
ప్రొవైడ్ చేయకుండా దానికి ఇంకా తక్కువగా కానీ ప్రొవైడ్ చేస్తే ఎడ్జ్ డిస్టెన్స్, దిస్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్జ్ డిస్టెన్స్. సో ప్లేట్ ఎడ్జ్కి రివెట్ సెంటర్కి ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటాము, రివెట్ సెంటర్కి ఈ ప్లేట్ ఎడ్జ్కి ఉన్న డిస్టెన్స్ని ఎడ్జ్ డిస్టెన్స్ అంటాం. సో ఎప్పుడైతే లెస్సర్ ఎడ్జ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తామో అటువంటి కేసెస్లో వీ కెన్ అబ్జర్వ్ షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్. ఓకేనా. సో ఇక్కడ రివెట్ ఉంది. సో ఈ లోడేసి ఇలా లాగినప్పుడు ఏమవుతుందనంటే ఇక్కడ కట్ అయిపోయేసి ఈ పీస్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ రెండు ఏరియాల మధ్య జరిగే, ఇక్కడ ఒక ఏరియా వస్తుంది, ఇక్కడ ఒక ఏరియా వస్తుంది, ఈ రెండిటి ఏరియాల మధ్య జరిగే మూమెంట్ని మనం ఏమని చెప్పొచ్చు, షియర్ అని చెప్పొచ్చు. సో ఒక రబ్బింగ్ యాక్షన్ జరుగుతుంది కదా. సో ఈ పీస్ అంతా జరిగి బయటకు వచ్చేస్తుంది కాబట్టి షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్. ఈ ప్లేట్కి ఈ ఫెయిల్యూర్కి రీజన్ ఏంటి, లెస్సర్ ఎడ్జ్ డిస్టెన్స్. సో ఈ లెస్సర్ ఎడ్జ్ ఈ డిస్టెన్స్ని కూడా అకార్డింగ్ టు నామ్స్ ప్రకారం మనకి మినిమం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టెన్షన్ ఆర్ టియరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్. సో టెన్షన్ ఆర్ టియరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్. సో థర్డ్ వన్ వచ్చేసేసి టియరింగ్ అంటే కట్ అయిపోవడం అండి, చినిగిపోవడం లేదా ఫెయిల్యూర్. టెన్షన్ ఆర్ షేరింగ్ ఫెయిల్యూర్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కింద ఇంకొక ప్లేట్ ఉందనుకుందాం. సో ఇంకొక ప్లేట్ కింద ఉంది. సో ఈ ప్లేట్ని మనము పి అనే లోడ్ తోటి ఇటు లాగుతున్నాము. సో ఇక్కడ వరకు ఉంది ఆ ప్లేట్. మనము అప్లై చేసిన లోడ్ వచ్చేసేసి స్ట్రెంగ్త్, ఈ ప్లేట్ మోయగలిగే స్ట్రెంగ్త్ కంటే ఎక్కువగా ఉంటే అప్లై చేసిన లోడ్, ఈ ప్లేట్ మోయగలిగే టెన్సైల్ స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, ఈ ప్లేట్కి టెన్సైల్ స్ట్రెంగ్త్. సో టెన్సైల్ స్ట్రెంగ్త్ జనరల్ మనకి స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ లోడ్ బై ఏరియా అని అంటాము. సో అదేవిధంగా లోడ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్ ఇంటూ ఏరియా. సో ఇంటర్నల్గా డెవలప్ అయ్యే స్ట్రెస్సెస్ ఇంటూ ఏరియా వేసుకుంటే రెసిస్టింగ్ లోడ్ వస్తుంది. ఆ రెసిస్టింగ్ లోడు ఎప్పుడైతే అప్లై చేసిన లోడ్ కంటే తక్కువ ఉంటుందో, పీ వాల్యూ వచ్చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉందనుకుందాము. బట్ ఈ ప్లేట్ ఎంత మోయగలదు, 9 మోయగలదు, రెసిస్ట్ చేయగలదు. సో 9 రెసిస్ట్ చేయగలిగినప్పుడు బట్ ఈ ప్లేట్ మీద లోడ్ ఎంత వేస్తున్నాము, 10 వేస్తున్నాము. బట్ ఈ కేసులో రివిట్ వచ్చేసి స్ట్రాంగ్ అన్నమాట. రివిట్ స్ట్రాంగ్ కాబట్టి రివిట్ ఏమి ఫెయిల్ అవ్వకుండా, ప్లేట్ వీక్గా ఉంది కాబట్టి, సో ఇది మోయగలిగేది 9 అయినప్పుడు మనం అప్లై చేసిన లోడ్ వచ్చేసి 10 అయినప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఈ రాడ్ వచ్చేసి ఈ ప్లేట్ వచ్చేసేసి 2 పీసెస్గా కట్ అయిపోతుంది. సో ఇటు వచ్చి ఇది లాగుతుంది, ఇటు వచ్చి ఇది లాగుతున్నప్పుడు డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ వీక్ సెక్షన్ ఆఫ్ ది ప్లేట్. ఆ ప్లేట్ వీక్ సెక్షన్ దగ్గర అది 2గా కట్ అయిపోతుంది. దిస్ కట్ ఈజ్ డ్యూ టు టెన్షన్. టెన్షన్ వల్ల జరిగే టీరింగ్ కాబట్టి సో టీరింగ్ ఫెయిల్యూర్ ఆర్ టెన్షన్ ఫెయిల్యూర్ అని చెప్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసేసి స్ప్లిట్టింగ్ ఆఫ్ ప్లేట్. సో ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్గా మనం ఎట్లాగైతే షియర్ చెప్పామో, షియర్ ఫెయిల్యూర్ ఎలాగైతే చెప్పుకున్నామో ఇదే విధంగా ఇక్కడ కూడా ఎప్పుడైతే లెస్సర్ ఎడ్జ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తామో అటువంటిటప్పుడు ఇది వచ్చేసి కట్ అయిపోతుంది, ఇలాగా స్ప్లిట్ అయిపోతుంది. సో ఇలా ఉన్న ప్లేట్ కాస్త ఇలా అవుతుంది, ఓపెన్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఫినామినా ఈజ్ ఆల్సో డ్యూ టు లెస్ ఎడ్జ్ డిస్టెన్స్ మినిమం ప్రొవైడ్ చేయకుండా ఇంకా తక్కువగా, మినిమం కంటే ఇంకా తక్కువగా ప్రొవైడ్ చేసినప్పుడు డెఫినెట్లీ ఈ ప్లేట్ అనేది ఇలాంటి ఫెయిల్యూర్కి జరుగుతుందన్నమాట. సో దిస్ స్ప్లిట్టింగ్ అవుతుంది కాబట్టి దిస్ ఫెయిల్యూర్ ఈజ్ కాల్డ్ స్ప్లిట్టింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్. నెక్స్ట్ మనకు వచ్చేసేసి 5th ఫెయిల్యూర్ ఏముందంటే బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్. సో బేరింగ్ అంటే ఏంటి, ఏదైనా ఒక లోడ్ వచ్చి వచ్చినప్పుడు లేదా నెట్టినప్పుడు రెసిస్ట్ చేసుకోవడాన్ని బేరింగ్ అని అంటాము. సో ఇక్కడ రివెట్ స్ట్రాంగ్గానే ఉంది కానీ ప్లేట్ వచ్చేసేసి కొంత వీక్గా ఉందన్నమాట. సో వీక్గా ఉంది. ఆ వీక్నెస్ వల్ల ఏమవుతుంది, మేబీ ఇఫ్ యూ అబ్జర్వ్ రబ్బర్ను మనం కానీ ప్రెస్ చేసామంటే ఏమవుతుంది, కొంచెం షేప్ అవుట్ అవుతుంది. సో అదేవిధంగా ఈ పైన ఒక ప్లేట్ ఉంది, ఈ డార్క్ కలర్ ఒక ప్లేట్, ఈ డాటెడ్ లైన్స్ కింద ఉంది కాబట్టి డాటెడ్ లైన్స్ పెట్టాము. సో కింద ఒక ప్లేట్ ఉంది. సో ఈ ప్లేట్ని ఇట్లాగాము. సో ఇక్కడ టాప్ ప్లేట్ వీక్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, కంప్రెస్ అయ్యి షేప్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ మీరు గమనించారంటే సో షేప్ అవుట్ అవుతుంది, సాగినట్టు అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఉన్న
స్ట్రైట్గా ఉండాల్సిన ఈ ప్లేట్ ఈ ఎడ్జ్ స్ట్రైట్గా ఉండవలసింది ఏమవుతుంది, కొంచెం కంప్రెస్ అయిపోయి షేప్ అవుట్ అయిపోయింది. సో టాప్ ప్లేట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు బేరింగ్ ఫెయిల్యూర్. సో బేరింగ్, సో ఈ రివెట్ వచ్చేసి ఈ ప్లేట్ యొక్క ఇక్కడ హోల్ చేసి ఉంటాం కదా, ఈ హోల్ దగ్గర దాన్ని నెడుతుంది. సో నెట్టినప్పుడు ఈ షేప్ అవుట్ అయిపోతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ డ్యూ టు బేరింగ్. సో బేర్ చేయలేకపోతుంది కాబట్టి బేరింగ్ వల్ల వచ్చిన ఫెయిల్యూర్ కాబట్టి దిస్ ఈజ్ బేరింగ్ ఫెయిల్యూర్. సో దీనికి కూడా రీజన్ ఏమిటంటే, ఎప్పుడైతే ప్రాపర్టీ ఆ ప్లేట్ యొక్క ప్రాపర్టీ తక్కువ మోయగలుగుతుంది లోడు, బట్ మనం అప్లై చేసిన లోడు ఎక్కువ ఉన్నప్పుడు, మోర్ ఓవర్ రివెట్ వచ్చేసి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, దిస్ ఫెయిల్యూర్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ప్లేట్. దట్ మీన్స్ రివెట్ ఈజ్ స్ట్రాంగర్. సో రివెట్ స్ట్రాంగ్గా ఉంది, ప్లేట్ వీక్గా ఉంది కాబట్టి ఈ బేరింగ్ వల్ల జరుగుతుంది కాబట్టి. సో రెండు ఏరియాలు కాంటాక్ట్ అవుతున్నాయి. ఇక్కడ రివెట్ ఏరియా వచ్చేసి దీన్ని పుష్ చేస్తుంది, లాగుతున్నాం కాబట్టి ఈ సైడ్కి పుల్ చేస్తున్నాం కాబట్టి ఈ రివెట్ వచ్చి దాని అటు నెడుతుంది అన్నమాట. సో బేరింగ్ వల్ల వస్తుంది కాబట్టి, టచ్ కాంటాక్ట్ వల్ల. సో దిస్ ఈజ్ బేరింగ్ ఫెయిల్యూర్. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి ఏముందంటే బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ రివెట్స్. సో ఇక్కడ ప్లేట్ ఫెయిల్ అయింది. ఇఫ్ ఇన్ కేసు ప్లేట్ స్ట్రాంగ్గా ఉండి రివెట్ కానీ వీక్గా ఉందనుకోండి, ఇక్కడ దానికి మనం ఏం చెప్పున్నామంటే స్టేట్మెంట్, బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ రివెట్స్ వచ్చేసి దేనివల్ల అవుతుందంటే క్రష్డ్ అరౌండ్ ద హాఫ్ సర్కంఫెరెన్స్. సర్కంఫెరెన్స్ అంటే మనకేం తెలుసు, చుట్టుకొలతని సర్కంఫెరెన్స్ అని అంటాం. పెరిపెరల్ లెంత్నే చుట్టుకొలతని మనము సర్కంఫెరెన్స్ అని అంటాము. ఇక్కడేమో క్రష్డ్ అంట, ఒత్తుకుంటుంది అంటమాట, షేప్ అవుట్ అయిపోతుంది. జస్ట్ లైక్ ఒక డింపుల్ లాగా హాఫ్ ఆఫ్ ది సర్కంఫెరెన్స్, దీని చుట్టుకొలతలో హాఫ్ ఆఫ్ ది సర్కంఫెరెన్స్ సగం చుట్టుకొలత వచ్చేసేసి షేప్ అవుట్ అవుతుంది అనమాట, ఒత్తినట్టుగా సొట్టబడినట్టుగా అవుతుంది. సో క్రష్డ్ అరౌండ్ ద హాఫ్ సర్కంఫెరెన్స్ వరకు ఈ డ్యామేజ్ కానీ జరిగితే దాన్ని మనం దేనిగా కన్సిడర్ చేయాలి, బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ రివెట్. అంటే ఈ ప్లేట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్లేట్ ఇలా ఉంది అని అంటే, సో లోడ్ ఇట్లా లాగినప్పుడు టాప్ ఒక 2 ప్లేట్స్ ఇలా పెట్టుకుందాం, జస్ట్ ఫర్ రెఫరెన్స్ కోసం 2 ప్లేట్స్ ఇలా పెట్టి ఇక్కడ P/2, ఇది P/2, దిస్ ఇస్ P అనుకుందాం. సో ఈ ప్లేట్ ఇటు లాగేటప్పుడు ప్లేట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏం డ్యామేజ్ అవుతుంది, ఇక్కడ రివెట్ డ్యామేజ్ అవుతుంది. సో దిస్ లోడ్ ఈజ్ మేకింగ్ సమ్ డ్యామేజ్ టు ద రివెట్. సో సొట్టలాగా డింపుల్ లాగా అవుతుంది కాబట్టి, సో హాఫ్ సర్కంఫెరెన్స్ కంటే ఎక్కువగా జరిగితే అట్లాంటి ఫెయిల్యూర్ని మనం ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఆఫ్ రివెట్, దట్ రివెట్ ఫెయిల్యూర్ ఈజ్ కాల్డ్ బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ రివెట్. సో ఒకటి వచ్చేసి ఇంకో దాన్ని పుష్ చేస్తున్నప్పుడు జరిగే డ్యామేజ్ని మనం బేరింగ్గా ట్రీట్ చేస్తాం, మోయలేకపోవడం. ఓకే, సో దీస్ ఆర్ ది జనరల్ ఫెయిల్యూర్స్ ఇన్ రివెటెడ్ జాయింట్స్. సో ఈ రివెటెడ్ జాయింట్స్ ఇంకా ఫర్దర్గా మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. నా వీడియో మీకు హెల్ప్ అయితే మాత్రమే నా ఛానల్ని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ.